హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. పటాన్చెరు దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో G+1 హౌసెస్ సేల్కి ఉన్నాయండి. ఈరోజు దాకా చూపిస్తున్నాము. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇది 21 acres కమ్యూనిటీ అండి. మనకి 1.2 acresలో క్లబ్ హౌస్ ఉంది. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇది క్లబ్ హౌస్ అండి. 1.2 acresలో క్లబ్ హౌస్ ఉంది, విత్ స్విమ్మింగ్ పూల్ వస్తుందండి మనకి. చూడండి, ఇది కనిపించేది మొత్తం కూడా కాంపౌండ్ వాల్ కట్టు ఉన్నది క్లబ్ హౌస్ ఏరియా అండి. ఇది మనకి స్విమ్మింగ్ పూల్. ఈ లొకేషన్ మనకి ORR నుంచి ఎగ్జాక్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే మనకి పటాన్చెరు నుంచి 4 kilometers ఉంటుంది. APR విల్లాస్ నుంచి 1 kilometer ఉంటుందండి. పక్కనే నవ్య గ్రాండ్ విల్లాస్ ఉన్నాయి, దానికి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి, పక్కనే ఉంటుంది. ఇది మొత్తం కూడా క్లబ్ హౌస్ అండి. పక్కనే మనకి విల్లాస్ ఉన్నాయి అండ్ G+1 హౌసెస్ ఉన్నాయండి. టోటల్ మనకి 21 acresలో 330 విల్లాస్ వచ్చాయండి. 330 ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చాయి. అండ్ దీనికి పక్కనే మనకి ఆదిత్య విల్లాస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఆ బ్లూ షీట్స్ ఏదైతే కనిపిస్తుందో అది ఆదిత్య వాళ్ళు 25 acresలో 300 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 350 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బ్లూ షీట్స్ ఆల్రెడీ పిల్లర్స్ వేసారండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అంటే ఈ వెంచర్ తర్వాత ఉంటుందండి అది. ఇప్పుడు మనకి గండిపేటలో ఆదిత్య బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. అవి అరౌండ్ 10 CR 20 CR బడ్జెట్లో ఉన్నాయి. అంటే సేమ్ బిల్డర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. దీని తర్వాత వస్తుంది. అంటే ఇది మొత్తం కూడా కమ్యూనిటీ అండి. ఇది phase 2 అండి. మనకి phase 1లో అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు phase 1లో కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది మీకు లాస్ట్లో నేను చూపిస్తాను. అండ్ 120 square 150 square విల్లాస్ ఉన్నాయండి. అవి మీకు ఎలా వస్తుంది, ప్లాన్ ఎలా ఉంటుంది కూడా మీకు అన్ని క్లియర్గా నేను చూపిస్తానండి. ఇది 150 square G+1 హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ బిల్డింగ్. ఇది 150 square ఈస్ట్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 120 square నార్త్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు 150 square ఈస్ట్ ఫేస్ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు ప్లాన్ చూపిస్తానండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ బిల్డర్ కూడా అంతకుముందు చాలా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ అయితే కనుక మనకి 15 విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. 15 G+1 హౌసెస్ అండి. మనకి ఇండివిజువల్ బోర్ ఉంటుంది, సంప్ ఉంటుందండి, అండ్ 1 car పార్కింగ్ వస్తుంది. బయట ఒక కార్ పెట్టుకోవచ్చు అండి. టోటల్ 2 cars పార్కింగ్ వస్తుందండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. మన మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది హాల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మోడల్ హౌస్ కోసం చూపిస్తున్నానండి. ఇది అంటే కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి కంప్లీట్ అయిన హౌస్ నేను చూపిస్తానండి. యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. మీకు ప్లాన్ మొత్తం సేమ్ ఉంటుందండి. అండ్ ఎలివేషన్ మొత్తం సేమ్ ఉంటుందండి. ఓపెన్ కిచెన్ విత్ పూజా రూమ్ వస్తుంది. పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అండి. కింద 2 BHK ఉంటుంది అండ్ పైన 2 BHK ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంటుందండి. సేమ్ మనకి 120 square కూడా సేమ్ ఉంటుందండి. ఇది 2450 square feet బిల్టప్ ఏరియా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి 150 square స్పేషియస్ రూమ్స్ వస్తాయండి. 120లో గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం చిన్నగా అనిపిస్తుంది, బట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు చాలా స్పేషియస్గా ఉంటుందండి. నేను మెన్షన్ చేసే ప్రైస్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ GST, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో ఉంటుందండి. ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది HMD అప్రూవ్డ్ లేఅవుట్. ఇది త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 10 బ్యాంక్స్లో అప్రూవల్ అయి ఉందండి. త్రూ ఎనీ బ్యాంక్, SBI కానివ్వండి, HDFC, ICICI, త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది అంటే లొకేషన్ మనకు కూడా మంచి లొకేషన్ అండి. ఇది మనకి ORR నుంచి జస్ట్ 1/2 kilometer మాత్రమే ఉంటుంది. అండ్ బీరంగూడ కమా నుంచి 6 kilometers ఉంటుందండి. ఎలంకి కాలేజ్ నుంచి, కృష్ణారెడ్డిపేట ఎలంకి కాలేజ్ నుంచి 1 kilometer ఉంటుందండి. అండ్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి మెడికల్ డివైస్ పార్క్ అనేది వస్తుందండి. సుల్తాన్పూర్లో ఉంది.
అది మనకి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి ఈ లొకేషన్ నుంచి. మనకి రెంటల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అండ్ రీసేల్ కూడా మంచి రీసేల్ వాల్యూ ఉంటుందండి. చుట్టుపక్కల అన్నీ కూడా విల్లాస్ వస్తున్నాయి, మంచి రీసేల్ వాల్యూ ఉంటుందండి. అండ్ ఈ లొకేషన్ నుంచి ఇంద్రేశం అనేది 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. టోటల్గా 330 హౌసెస్ వస్తాయి దీంట్లో. మనకి ఎలివేషన్ వస్తే సేమ్ ఇలానే ఉంటుందండి. అన్నీ కూడా మనకి G+1 హౌసెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఇది హాల్ అండి. రైట్ సైడ్లో మనకి నార్త్ సైడ్ ఎంట్రన్స్ కూడా ఉందండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా ఫస్ట్ ఫ్లోర్ మనకి స్పేషియస్గా ఉంటుందండి. కార్ పార్కింగ్ కలిసి వస్తుంది కాబట్టి ఇంకా స్పేషియస్గా ఉంటుంది. హాలు, డైనింగ్ ఏరియా, అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి, విత్ పూజా రూమ్ వస్తుంది. 2 ఫ్యామిలీస్ కావాలంటే ఉండొచ్చు, లేదు అనుకుంటే కనుక కింద రెంట్కి ఇచ్చి పైన ఓనర్స్ ఉండొచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి తక్కువ ప్రైస్లో రావట్లేదు. ఇవి మనకి కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్తో వస్తున్నాయండి. కొంచెం మిడిల్ క్లాస్ ఏమైనా ఉంటే కనుక మనకు 1 CRలో కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అండి. చుట్టుపక్కల గీరెడ్ కమిటీ విల్లాస్లో 1.4, 1.5 బిలో అయితే దొరకట్లేదు మనకి. ఇక్కడ కొంచెం మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి. ఇది ఫేజ్ 2 అండి. మనకి ఫేజ్ 1లో విల్లాస్ ఉన్నాయి. మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్కి, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది నేను మీకు రూమ్ సైజ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే దీంట్లో మీకు బిల్డర్ నెంబరే ఉంటుందని మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బిల్డర్ నెంబరే మెన్షన్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ, త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయండి. పార్క్స్ ఉన్నాయి దీంట్లో, క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఇది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 ముందు వస్తుందండి. ఇది కనిపించేది నవ్య గ్రాండ్ విల్లాస్ అండి, వాటర్ ట్యాంక్ అనేది. అంటే దీని తర్వాత ఫేజ్ 1 వస్తుందండి. స్టార్టింగ్ ఇదే వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకు 15 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్లో, 150 స్క్వేర్ యార్డ్స్లో అవైలబుల్ ఉన్నాయండి మనకి. అంటే దీంట్లో మనకి కమర్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అంటే విత్ షాప్స్ కమర్షియల్ హౌసెస్ ఉన్నాయండి 40 ఫీట్ రోడ్కి. అండ్ దీని పక్కనే మనకి 100 ఫీట్ రోడ్ కూడా వస్తుందండి. ఫేజ్ 2 అనేది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. ఈ స్టేజ్లో ఉంటే కనుక మనకి కొంత తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ మనకి 2 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి వచ్చింది, 2 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది కనిపించేది ఫేజ్ 2 అండి. దాంట్లో నేను విల్లా మీకు చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. ప్లాన్ సేమ్ ఉంటుంది, అండ్ ఎలివేషన్ కూడా సేమ్ ఉంటుందండి. క్లబ్ హౌస్ వచ్చేసరికి లాస్ట్లో ఇచ్చారండి. దీని పక్కనే మనకి 100 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకు ఓవర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఆ బిల్డింగ్ తర్వాత వెహికల్స్ వెళ్ళేది ఏదైతే ఉందో అది ఓఆర్ఆర్ అండి. అంటే దీని తర్వాత మీకు 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ కూడా చూపిస్తానండి. ఇవి విల్లాస్ అండి. ఇది 21 acres వెంచర్ అండి. ఇది మొత్తం సిటీ మొత్తం మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం కూడా డెవలప్డ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంది. అండ్ ఇది 120 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్ బిల్డింగ్ అండి. అండ్ దీని ప్లాన్ ఎలా వస్తుందని మీకు చూపిస్తాను. ఇది G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK వస్తుంది. నేను మీకు ఇది కూడా చూపిస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది
అంటే ప్రజెంట్ రేట్ ప్రకారం అయితే కనుక, ఎందుకంటే ఎప్పటికప్పుడు రేట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ప్రజెంట్ రేట్ వచ్చేసరికి 120 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి 90 ల్యాక్స్ అండి. అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ వరకు 1,10,00,000 అండి. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందండి. అది 1 మంత్లో చేంజ్ అవ్వచ్చు, 3 మంత్స్లో చేంజ్ అవ్వచ్చు అండి. కన్స్ట్రక్షన్ని బట్టి చేంజ్ అవుతుందండి. మీకు డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లొకేషన్, హౌస్ డీటెయిల్స్ అండ్ బిల్డర్ డీటెయిల్సే మీకు పంపిస్తానండి. మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా బిల్డర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. అంటే ఇండిపెండెంట్ హౌస్ కోసం తక్కువ బడ్జెట్లో 1 CR అరౌండ్ చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.